ఈమె చాలా సంవత్సరాల తర్వాత ఆమె విలేజ్‌కి అయితే వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తి అనగానే ఆమెనైతే అడుగుతుంది. దీనికి ఓనర్ ఎవరు అనగానే ఆమె అయితే చూసి, "ఏ లిల్లీ బాగున్నావా?" అని ఆమెను కౌగిలించుకోవడానికి పోతే, "ఆగాగు ఎవరు నువ్వు? నన్నెందుకు కౌగిలించుకుంటున్నావు? నా పేరు నీకెలా తెలుసు?" అనంటే, "అయ్యో! నీకు గుర్తులేదా? మనిద్దరం చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాం ఈ స్కూల్‌లో" అనంటే, "అవును. అయితే ఏంటి? నువ్వేంటి ఇక్కడ పని చేస్తున్నావు? ఈ మేకలు, ఈ పేడలు, ఈ ఆవులు ఇవన్నీ ఏంటి అసలు? పిచ్చిదానిలాగా ఉన్నావు" అనంటే, "నేను పెళ్లయిపోయింది. మా అత్త, మామతో ఉన్నాను. అండ్ నా హస్బెండ్ గూడా ఇక్కడే పనిచేస్తున్నాడంటే." నువ్వు ఇక్కడ ఏరియాలో పనిచేస్తున్నావా? నీకొక మంచి ఆఫర్ ఇస్తాను. నా కార్ డ్రైవరు చాలా అందంగా ఉంటాడు. అండ్ అతడు 50,000 నుంచి 60,000 సంపాదిస్తున్నాడు. నువ్వు వచ్చి అతన్ని పెళ్లి చేసుకో. నీకు మంచి ఆఫర్ అంటే, మా ఆయన కూడా వస్తున్నాడు చూడు" అని అనగానే, "నువ్వు మీ ఆయన కంటే మంచి ఆఫర్‌ను మిస్ చేసుకుంటున్నావు" అనగానే, "నీకు కొంచెమైనా బుద్ధుందా? మా ఆయన నెలకు 50,000 నుంచి 60,000 సంపాదిస్తాడు. కార్ డ్రైవర్ కంటే ఎక్కువ. ఆయన చాలా మంచిగా చూసుకుంటున్నాడు" అని ఆమె సమాధానం